ఓ, చాలా సార్లు నేను అంటూ ఉంటా, అది ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక ఆర్థిక నేరగాళ్ల సమూహం అని. ఇట్లా ఇవాళ ఈ అట్లాగే వీళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు, విజయసాయి రెడ్డి ఆయన రాజకీయ నాయకుడా, లేకపోతే ఇంకొక ఆయన పేరు చెప్తున్నారు మా జిల్లా ఆయన దశరథరామరెడ్డి గారు, ఆయన రాజకీయ నాయకుడు, అయోధ్యరామరెడ్డి గారు. అయ్యా అయోధ్యరామరెడ్డి గారు రాజకీయ నాయకుడా? కాదు కదా. అవునని మీరు అన్నా కానీ నేను చెప్తా కదని. నేను కాదన్నా, నేను ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజకీయ నాయకుడు ఎట్లా అయిపోతాడు? ఆయన ఏం చేశాడు? ఆయనకి దొంగ సలహాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. దానికి పర్యవసానంగా పాపం కృతజ్ఞతగా ఆయన రాజ్యసభ చేశారు. దశరథరామరెడ్డి గారు ఎట్లాగూ బేసిక్ ఆయన ప్రస్థానం ఏంటి? ఒక వ్యాపారస్తుడు, వ్యాపారం సూట్ కేసులతో వచ్చాడు, కాంట్రాక్టర్ అంతా వాళ్ళే కదండి. సూట్ కేసులు ఎప్పుడు కూడా అటు ఇటు నుంచి అటు నుంచి వెళ్తా ఉంటాయి. అది మోబోలు కదా, అది ఇమోబోలు కాదు. ఆ డబ్బులు ఎప్పుడు మోబోలే కదా. ఆ సూట్ కేసు అటుపోద్ది ఇటుపోద్ది. వాళ్ళకి కావాల్సిన లాభం, ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోతారు. అట్లాంటి అప్పుడు అలాంటి పార్టీ అది. అలాంటి పార్టీలో పరిణామాలు పెద్ద క్వైట్ న్యాచురల్. పెద్ద దీని గురించి ఏవో అయిపోద్ది అని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళందరూ చెప్పాడు పార్టీ ఏదో అయిపోద్ది అనేదాన్ని అంత తేలిగ్గా నేనైతే నమ్మను. ఎందుకంటే అది అది ఆ ప్రస్థానం మనం చూస్తూ వస్తే వాళ్ళు గట్టిగానే ఉన్నాడు. ఆయనేం మనం ఇవాళ వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు అని చెప్పేసి అంతగా తీసి పడాల్సిన పరిస్థితిలో ఉందని నేనైతే అనుకోవట్లేదు. కానీ వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళని ఒకసారి మనం కనుక అనలైజ్ చేసుకుంటే ఆ పార్టీ పరిస్థితి, పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అలా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వ్యక్తిగతమే వాళ్ళకి కావాల్సింది. వ్యక్తిగత ఎజెండాలతో వచ్చిన వాళ్ళు కాబట్టి వ్యక్తిగతంగానే ఆలోచిస్తారు. సరే అప్పుడంటే కొంచెం వయసు ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి వచ్చినా కానీ ధైర్యం కొన్నాడు. ఇవాళ ఏంటి ఆయన కింద సత్యమూర్తి గారు చెప్పినట్టు, ఎవరు చెప్పినట్టు కానీ ఇవాళ డబ్బులు ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఇంకెందుకు పాపం రేపు మళ్ళీ రిస్కులు ఎందుకు, ఇంకా జైలుకి ఆడిపోతాడు. అప్పుడంటే కొంచెం వెళ్ళొచ్చాడు కానీ ఇక వెళ్ళే పరిస్థితి లేడు కనుకనే ఇవాళ రాజీనామా చేసి ఎవరు కృతజ్ఞతలు చెప్తున్నాడండి? మేము ఏదో కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతామని కాదు. ఎవరు కృతజ్ఞతలు చెప్తున్నాడు? ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి కృతజ్ఞతలు చెప్పేదేంటి? ఈయన ఏ పార్టీనా? ఈయనకి ఆ పార్టీ సంబంధం అంటే మేము చెప్పచ్చు. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మేము చెప్తాం. మేము చెప్పుకుంటాం ఒకళ్ళకి. ఆయనకేం సంబంధం? అప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకం కదా, చెప్తారు కదా. అసలు బీజేపీతో మాకేం సంబంధం అని అదొక మతతత్వ పార్టీ అని కూడా కొన్నిసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. వీళ్ళు ఎట్లా కృతజ్ఞత అంటే ఏం? సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఆ సూట్ కేసులతో వచ్చినాళ్ళు, సూట్ కేసులు తీసుకుని పోయేవాళ్ళు, ఆ సూట్ కేసులతో అది రాజకీయం కూడా అన్నాం. ఆ సూట్ కేసులతో అక్కడ రాజకీయం అనే వ్యాపారం చేస్తారు వీళ్ళంతా కూడా. ఆ రాజకీయం అనే వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి అంతే ఉంటది. వాళ్ళు ఎప్పుడు అంతే ఉంటది. ఇవాళ ఏళ్ళు కావచ్చు, రేపు ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అంతే ఉంటది. అందుకని మేము దాని గురించి ఏదో పెద్ద ఆలోచించాల్సిన పనిలో లేమో, ఆలోచిద్దాం అనుకున్న అటువంటి ఆలోచనలో పడలేము. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మేము ఏదైతే ఒక రాజకీయాల్లో మార్పు రావాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటుందో ఆ మార్పు ఇప్పుడైనా రావాలని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి డబ్బు పెట్టుబడులు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదనే ధ్యేయంగా సంపాదించుకుని ఇట్లా ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని ప్రజల్ని వదిలిపెట్టేస్తున్నాడు ఎప్పుడు కూడా ఉండకూడదు. వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడైనా సరే రాజకీయ పార్టీ నాయకులు కూడా నేనేం కోరుకుంటానంటే ఇటు సూట్ కేసులు అటు సూట్ కేసులు మధ్య వాళ్ళని దయచేసి, వాళ్ళ రాజకీయ నాయకులు కాదాళ్ళు, వాళ్ళని ఉపయోగించుకుంటే మీరు వేరే రకంగా ఉపయోగించుకోండి. కానీ రాజకీయం అనే ముసుగులో వాళ్ళకు కండవా కప్పి తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో ఫ్రంట్ ఫ్రేమ్ లో పెట్టి వాళ్ళతో చేస్తే అన్ని పార్టీల పరిస్థితి ఉంటుంది. అందుకని ఇప్పటికైనా మేము కోరుకున్న జనసేన పార్టీ కోరుకున్న రాజకీయ మార్పులు, ఆ మార్పు ఇప్పటి నుంచైనా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ మార్పు ద్వారా మళ్ళా మనం వెనకటి రాజకీయాలు కావాలి. వెనకటి రాజకీయ నాయకులు ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ప్రజల కోసమే ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇట్లా అధికారం ఉంటే అధికారం ఉన్న పార్టీ అధికారం పోగా ఇంకో పార్టీలోకి మారిన సందర్భాలు ఉండవు, లేవు కూడా. వాళ్ళు ఒక నమ్మకాన్ని, సరే ఇందా జీవి రెడ్డి గారు సిద్ధాంతాన్ని పక్కన పెడతారు, సిద్ధాంతం ఏమిటి నమ్మదంటే ఇవాళ సిద్ధాంతాల్లో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ సిద్ధాంతాలు లేవు కాబట్టి రాజకీయ పార్టీల పరిస్థితి ఈ రకంగా తయారైంది. ఎప్పుడైనా సిద్ధాంతాన్ని సిద్ధాంత పరంగా ఉంటాడు. ఆ సిద్ధాంతాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ సిద్ధాంత పరంగా రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల కోసం ఉంటారు. సిద్ధాంత పరంగా చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ లాగా అయిపోతారు. అయిపోయినాడు సార్. ఏమి రాజకీయాలు అంటే ఏంటి? పదవి చేస్తానేనా? పదవి చేస్తానా? పదవులు అధికారం ఉంటే కదండి ప్రజలకు సేవ చేయగలిగేది. వెంకటకృష్ణ గారు, రాజకీయ పార్టీలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుంది, గుర్తుపెట్టుకోండి. నేను అనేది అదే, కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే కాస్త కేరళ లాగానో లేకపోతే ఇంకో చోట లాగానో కాస్త ప్రజలకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది.
మారకుండా కాలానుగుణంగా మారకుండా సరే ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకంటే టైం ఇది కదా, ఈ టైంలో ఇది అది వేరే. కమ్యూనిజం అనేది డిఫరెంట్ థింగ్. ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు దట్టాళ్ళు ఎదురుంటే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అధికారం ఉన్న పార్టీ వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాయి. ఇవాళ లేకుండా పోతలు కాబట్టి ఇవాళ ఇట్లా ప్రతి ఒక్కరు సంపాదన వస్తున్నారు తప్పితే ఆ సంపాదన అన్నది గతంలో ఉందా? లేదు కదా. ఇవాళ ఎందుకు వస్తుంది? అలాంటి నాయకులు తగ్గిపోయారు, వాళ్ళ వసూలు చేసే నాయకులు తగ్గిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతున్న ఈ పాత నీరు అంటే వచ్చిన వాళ్ళు ఎలక్షన్ ముందు వెళ్ళిపోతూ ఉంటారు, అది వేరు. కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉండి పార్టీ ఐడియాలజీలోనూ లేదా పార్టీ అన్ని కీలక నిర్ణయాల్లోనూ భాగస్వాములై ఉండి ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి దేనికి సంకేతం అనేది ఒకటైతే, అసలు ఈ పార్టీ మనుగడ ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెషర్ని తీసుకోగలడా అనేది ఒక చర్చ ఉంది. మనం బాగా గుర్తు చేసుకుంటే బహుశా ఒక 2 నెలల క్రితం వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్లో కలిపేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని అని. నాతోనే మాట్లాడాడు అని. గుర్తుందా మీకు? చెప్తున్నా సార్, అదే చెప్తున్నా. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాడా కాంగ్రెస్లోనా? లేకపోతే కొంతమంది మాట్లాడుతున్నట్టుగా బీజేపీకి టచ్లోకి వెళ్ళి ఆ కేసులు గోల లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడా? బీజేపీలో కలిపేసుకోవాలనుకుంటున్నాడా? లేదు విజయసాయిరెడ్డి గారు, అయోధ్యరామరెడ్డి గారు లాంటి వాళ్ళు బీజేపీకి సన్నిహితంగా ఉంటుంటే ఈయనేమో బీజేపీకి దూరంగా కాంగ్రెస్ వైపు వెళుతుంటే వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళు ఏమన్నా ముందే సర్దుకున్నారా? ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏంటి? జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్